ఇప్పుడు యశ్వి స్విమ్మింగ్ క్లాస్కి వెళ్తే ఇప్పుడు కియాన్ష్ కార్లో వాడిని ఎంటర్టైన్ చేయడానికి స్నాక్ బాక్స్, యాపిల్ బాక్స్, తర్వాత బనానా, ఇందులో కొన్ని చిప్స్ పెట్టాలి. ఇప్పుడే పెట్టుకున్నావు, బ్యాగ్లో పెట్టు. తీసుకొని బ్యాగ్లో పెట్టుకోమని చెప్పా. ఈ వాటర్ బాటిల్ ఎక్కడ? ఇంకా స్నాక్స్ అన్నీ ప్యాకింగ్ అయిపోయింది. యాక్చువల్లీ స్విమ్మింగ్ క్లాస్ మాకు ఇంటి దగ్గర నుంచి 40 minutes పడుతుంది. సో అందుకని డెఫినెట్గా స్నాక్స్ అన్నీ తీసుకొని వెళ్ళాల్సిందే. ఎందుకంటే వీడిని అక్కడ పట్టుకోలేము, వదిలితే కార్లో కూర్చోంటాడు. మోస్ట్లీ పడుకునే టైమే ప్లాన్ చేస్తాము, బట్ తెలీదు. ఇంకా అయితే అన్నీ ప్యాక్ చేసుకొని కార్ ఎక్కేసాము. కియాన్ష్ ఏంటి వాళ్ళు ఫుల్ యాక్టివ్గా ఉన్నాడు, అస్సలు విసిగించలేదు, కూల్గా కామ్గా కూర్చోన్నాడు. అండ్ యశ్విన్ స్విమ్మింగ్ క్లాస్లో చేసి అక్కడ కొంచెం షాపింగ్ చేయాలని అనుకుంటున్నాము. ఎందుకంటే నెక్స్ట్ డే కియాన్ష్ బర్త్డే. యాక్చువల్లీ ఇది కియాన్ష్కి సెకండ్ బర్త్డే చేయాలని అనుకోలేదు. ఎందుకంటే వాడికి కొంచెం ఫుడ్ ఎలర్జీస్ ఉన్నాయి, అండ్ కేక్లో ఎగ్ అండ్ మిల్క్ ఇవన్నీ వేస్తారు కదా, సో వాడికి అవి 2 పెట్టకూడదు. సో అందుకోసమని ఇంకా ఈసారి కేక్ అంతా ఏం వద్దనుకున్నాము. జస్ట్ ట్రెడిషనల్ వేలో వెళ్దాము బర్త్డే అనుకున్నాము. టెంపుల్ అండ్ దెన్ ఏదైనా ప్లే ఏరియా. ఇప్పుడు యశ్విన్ తీసుకొని స్విమ్మింగ్ క్లాస్కి వెళ్తున్నాం. ఇప్పుడు యశ్వి వెళ్ళే స్విమ్మింగ్ క్లాస్ స్విమ్ ఫాస్ట్ అని ఒక ఓన్లీ సమ్మర్ టైంలోనే పెడతారనమాట. ఆ ప్రోగ్రామ్ వచ్చేసి 3 months ముందే బుక్ చేసుకున్నాం మేము. ఆ స్లాట్స్ అంత ఈజీగా దొరకవు. ఓపెన్ చేయగానే వితిన్ 1 hourలో అయిపోయినాయి మొత్తం స్లాట్స్. యశ్వికి ఆ 3 months ముందు బుక్ చేశాను నేను. $350 అనుకుంటా, ఎగ్జాక్ట్గా గుర్తులేదు. ఒకేసారి పే చేసేయాలి. క్లాసెస్ 3 months తర్వాత ఉంటాయి, బట్ మనం ముందుగానే నమ్మకంగా బుక్ చేయాలి. బుక్ చేసి ఇప్పుడు స్టార్ట్ అయిన క్లాసెస్ ఆల్రెడీ ఒక 1 week 4-5 days అయిపోయింది క్లాసెస్ స్టార్ట్ అయ్యి. కరెక్ట్గా 12 classes-కి $350, 40 minutes క్లాస్. చూడాలి యశ్వి ఎంత మాత్రం నేర్చుకుంటుందో. అవునా యశ్వి? నీకు వచ్చే వరకు అలానే నేర్పిస్తారు. ఫస్ట్ డే క్లాస్లో ఏమొచ్చు అనేది చూసి ఎవాల్యుయేట్ చేసి సెకండ్ క్లాస్ నుంచి ఏం నేర్పించాలి అని స్టార్ట్ చేశారు. దీనికి మంచి రివ్యూస్ ఉన్నాయి ఈ స్విమ్ ఫాస్ట్కి, బట్ చూడాలి. అందరి కిడ్స్ ఒకలాగా నేర్చుకోరు కదా, యశ్వి ఎంత మాత్రం నేర్చుకుంటుందో చూడాలి. ఆ తర్వాత మళ్ళీ రెగ్యులర్ స్విమ్ స్కూల్కి వెళ్తుంది. అండ్ కియాన్ష్ బర్త్డే టుమారో. బర్త్డే బాయ్. బేబీ ఆడుకుంటున్నాడు, ఏదో కలిసి ఫ్రాక్తో బాగా ఆడుతున్నాడు. అండ్ ఇంకా వచ్చేసి 12 classes అని చెప్పాను కదా, 12 classes కాదు, ఓన్లీ 10 classes. అండ్ మా ఇంటి దగ్గర నుంచి క్లాసెస్కి ఆల్మోస్ట్ 40 minutes పడుతుంది. బట్ ఎనీవేస్ ఇంకా ఈ ఇయర్ సమ్మర్ డెడికేటెడ్గా స్విమ్మింగ్కి అనుకున్నాం. ఇది సెషన్స్ బుక్ చేసినప్పుడే ఇంకా ఫిక్స్ అయిపోయాము. ఒక 2 weeks అయితే ఇంక ఎవ్రీడే ట్రావెల్ చేయాల్సి వస్తుంది అని. మళ్ళీ ఎవరా కళ్ళు దూర్చుకుంటున్నా, ఇట్లా చెప్పిస్తున్నాడు వాడు. ఏమైంది నాన్న కళ్ళు? అండ్ ఇప్పుడు వెళ్ళేది క్యాబ్రినీ యూనివర్సిటీ రాడ్నార్లో ఉందన్నమాట. ఒకవేళ ఎవరైనా నియర్ బై వాళ్ళు వీడియో చూస్తూ ఉంటే వాళ్ళ కోసం అడ్రస్ చెప్తున్నాను. క్యాబ్రినీ యూనివర్సిటీలో ఆల్మోస్ట్ ఇంకా రీచ్ అయిపోయాము. ఇక్కడ అందరూ బయట నుంచే కిడ్స్ని పికప్ చేసుకుంటారు, వాళ్ళు బయటే వదిలేయాలన్నమాట యూనివర్సిటీ డోర్ దగ్గర. సో యశ్విన్ కూడా అంతే, చెప్పులు కూడా బయట పెట్టేయాలి. ఈవెన్ డ్రెస్సింగ్ కూడా క్లాస్ అయిపోయిన తర్వాత వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడే స్విమ్ డ్రెస్ వేసుకొని తీసుకెళ్ళిపోతాం ఇంట్లోనే మేము. మీకు అక్కడ చూపిస్తా చూడండి, అందరూ బయట వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్తారు లోపలికి. పేరెంట్స్ అందరూ అక్కడ డ్రాప్ చేసి మనం వెళ్ళిపోవాలి. సో ఇక్కడ మేము కార్ ఆపుకొని ఇంకా డ్రాప్ చేయాలి. యశ్విని డ్రాప్ చేసి వచ్చేసాను. హాయ్, కియాన్ష్ ఏం చేస్తున్నాడు? 40 minutes క్లాస్, 40 minutes వెయిట్ చేయాలి. అయిపోగానే యశ్విని పికప్ చేసుకుంటాం.
యశ్విని లోపలికి పంపించిన తర్వాత 45 మినిట్స్ టైం ఉంటుందన్నమాట. ఇక్కడ నుంచి ఒక 10 మినిట్స్లో ఒక ఇండియన్ స్టోర్ ఉంది. సో అక్కడికి వెళ్తూ ఉన్నాం ఇప్పుడు. ఇండియన్ స్టోర్కి వెళ్ళి లైట్గా స్నాక్స్ ఏమైనా తినేసి దెన్ కియాన్ష్ బర్త్డే సెలబ్రేట్ చేయట్లేదు కదా, సో నేను అనుకున్నాను అట్లీస్ట్ యశ్వి ఫ్రెండ్స్కి స్వీట్ బాక్సెస్ ఇద్దాము అని, స్వీట్స్ చాక్లెట్స్ మొదలెట్టాడు. ఎగోకడం యశ్వి కోసం వెయిట్ చేసే దానికి 40 మినిట్స్ ఉంది. ఆ టైంలో మేము ఇండియన్ స్టోర్కి వెళ్తున్నాము, నియర్ బై ఇండియన్ స్టోర్. రీచ్ అయిపోయాము ఇండియన్ స్టోర్కి. ఎస్ఆర్ఎస్ ఇండియన్ స్టోర్ అని ఇక్కడ మాకు ఆ క్లాసెస్కి దగ్గరలో ఉంది. సో అక్కడికి వచ్చేసాము. ఈ ఇండియన్ స్టోర్లో ఇప్పుడు స్వీట్స్ కొంటాను. ఇక్కడ లోపల చూసారా స్వీట్స్, ఫ్రెష్గా స్వీట్స్ చేసి అమ్ముతారు ఈ స్టోర్లో. చాలా అంటే అన్నీ మేము ఎప్పుడు టేస్ట్ చూడలేదు, బట్ జిలేబీ యూజువల్లీ తీసుకునే వాళ్ళం, బాగుంటుంది. అండ్ ఇక్కడ నేనైతే ఫ్రోజన్ స్వీట్స్ కొంటున్నాను ఇప్పుడు. యూజువల్లీ ఇక్కడ ఉండేది ఫ్రోజన్ సెక్షన్, ఇప్పుడు చేంజ్ చేసేసారు అటు సైడ్కి. సో వెతుకుతూ ఉన్నాను నేను. ఫైనల్లీ ఫైండ్ అవుట్ చేశాను స్వీట్స్. కాజు కట్లీ అండ్ కొన్ని మోతిచూరి లడ్డు ప్యాకెట్స్ తీసుకుంటున్నాను. నా షాపింగ్ అయిపోయింది. ఇదే స్వీట్ బాక్సెస్ ఆల్మోస్ట్ ఒక 17 బాక్సెస్ అలా తీసుకున్నాను. అండ్ దెన్ ఇంకా వెళ్ళి అదేంటి దహీపూరి ఆర్డర్ చేశాను. దహీపూరి తీసుకోవాలి. ఇక్కడ లడ్డూలు చూసారా, రకరకాల స్వీట్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ నా దహీపూరి రెడీ అవుతుంది. దహీపూరి కూడా బాగుంటుంది అక్కడ. సేవ్ వేస్తున్నారు కొంచెం అలా. అండ్ ఇంక ఇది తీసుకెళ్ళి కార్లో తినేసి ఇంకా యశ్వి దగ్గరికి పికప్కి వెళ్ళిపోవాలి. మళ్ళీ వచ్చేసాను కార్ దగ్గరికి. కియాన్ష్ అండ్ మురళి ఇంకా కార్లోనే ఉన్నారు. ఇంకా ఈ బాక్సెస్ అన్నీ కార్ ట్రంక్లో పెట్టేసి ఒక రాఖీ కూడా కొన్నాను. యాక్చువల్లీ రాఖీ వస్తుంది కదా అని ఇంక ఇవన్నీ ట్రంక్లో సర్దేసుకొని ఇంకా బయలుదేరాలి. నేను ఆ బాస్కెట్ రిటర్న్ చేయడానికి మళ్ళీ షాప్కి వెళ్ళినప్పుడు అక్కడ బయట ఈ ఫ్లవర్స్ కనిపిస్తే ఊరికే అలా వీడియో క్లిప్ తీసాను. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో, రెడ్ కలర్లో మొత్తం. తర్వాత ఇంకా వచ్చేసాను కార్లోకి. కియాన్ష్కి ఏమంటే అవి పెట్టడానికి లేదు, సో అందుకని వాడి కోసం యాపిల్స్ ఇస్తూ ఉన్నాను. యాపిల్స్ ఇచ్చేసి నేను దహీపూరి తింటాను. డైరీ ఇవ్వడానికి లేదు కియాన్ష్కి, సో అందుకని ఫ్రెష్గా యాపిల్స్ కొన్ని. యశ్వికి కియాన్ష్కి ఇద్దరికి స్నాక్స్ కావాలి. యశ్వి స్విమ్మింగ్ అయిపోగానే సో చాలా టైర్డ్ అయిపోయి వస్తుంది, తను కూడా స్నాక్స్ అడుగుతుంది. సో ఇప్పుడైతే కియాన్ష్ నాకు యాపిల్ వద్దు దహీపూరి ఇవ్వండి అని అడుగుతున్నాడు, బట్ నో ఆప్షన్. యాపిల్ ఇచ్చేసి ఇంకా వాడికి 2 హ్యాండ్స్లో పెట్టాలన్నమాట. ఒక్క చేతికి ఇస్తే ఒప్పుకోడు, 2 హ్యాండ్స్లో 2 పీసెస్ ఉండాలి. ఆ తర్వాత ఇదే దహీపూరి. ఇంకా ఇది ఓపెన్ చేసి టేస్ట్ చూసి, టేస్ట్ ఏం లేదు, మేము అప్పుడప్పుడు తింటూనే ఉంటాం, యమ్మీగానే ఉంటుంది. తినేసి ఇంకా బయలుదేరాలి. జస్ట్ అసలు ఇంకా కరెక్ట్గా యశ్వి పికప్ టైంకి మళ్ళీ రీచ్ అయిపోవాలన్నమాట, లేదంటే మళ్ళీ కష్టం అవుతుంది. ఎందుకంటే మనం అక్కడ వెయిట్ చేయాలి యశ్వి బయటకు వచ్చే టైంకి. అంతా బయట అక్కడే క్లోజ్ చేంజ్ అన్నీ హెల్ప్ చేయాలి యశ్వికి. ఇంకా స్పీడ్గా తినేసి యశ్వి పికప్కి బయలుదేరేసాము. పికప్కి జస్ట్ 10 మినిట్స్ అనమాట, అంతే డ్రైవ్. వచ్చేసింది యశ్వి. నీకు బండి ఇక్కడే ఉంది. ఇంకా యశ్విని పికప్ చేసేసి ఇంకా యశ్వి చెప్పులు కూడా కార్లో వదిలేసి వెళ్ళాలన్నమాట. కార్లో నుంచి చెప్పులు తీసి ఇంకా డ్రెస్ చేంజ్ కూడా అక్కడే అనమాట, చెట్టు కింద. ఇంకా అక్కడే డ్రెస్ చేంజ్, టవల్ పెట్టుకొని రికార్డింగ్. Yeah, let's sync up on that. Tomorrow I'll be in and out. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, dear baby. Happy birthday to you. ఇప్పుడు ఇంకా ఇది ఎర్లీ మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యి పూజ చేసేసాము. ఇంకా పిల్లలకి బ్రేక్ఫాస్ట్ పెట్టేసి ఇంకా టెంపుల్కి వెళ్దామని ప్లాను. బట్ టెంపుల్కి వెళ్ళే ముందు ఒక చిన్న ఫోటోషూట్ తీసుకొని వెళ్ళాలని అనుకుంటున్నాము. కియాన్ష్కి అసలు పిక్చర్స్ చాలా తక్కువ యశ్వితో కంపేర్ చేస్తే, ఎందుకంటే 2 కిడ్స్ అయ్యాక చాలా బిజీ అయిపోతాము. ఇంకా అందుకే కొన్ని పిక్చర్స్ తీద్దామని రెడీ అయ్యాము.
ఇంకా రెడీ చేయలేదు యాక్చువల్లీ, స్నానాలు చేసి రెగ్యులర్ డ్రెస్లో ఉన్నారు. ఇప్పుడు ఈ డ్రెస్ వేయాలి కియాన్ష్కి. ఇది ప్యూర్ కాటన్, చాలా అంటే చాలా బాగా సెట్ అయింది కియాన్ష్కి డ్రెస్. డ్రెస్ వేసేసాను యశ్వికి కియాన్ష్కి ఇద్దరికి. ఇక నేను కూడా రెడీ అయిపోయాను. కొన్ని ఫొటోస్ తీసుకున్నాం, బట్ కియాన్ష్తో మాత్రం ఫోటో ఐబ్రోస్ ఎందుకు అలా పెట్టుకోమన్నా చూడు. ఎక్కడికి నానా? ఇక్కడే ఉంది బాల్, అదిగో ఎల్లో బాల్. బాల్ అదిగో, అదిగో బాల్. నార్మల్ గా గో స్టాండ్ విత్ అక్క. అరే డ్రెస్ మాత్రం సూపర్ గా ఉంది నాన్న. I like birthday. Kiki. Kiki. ఇంకా కియాన్ష్ని అయితే పట్టుకోవడం మా వల్ల కాలేదు ఫొటోస్ కోసము. డోర్ వేసేసాము, ఏం చేసినా అస్సలు మా వల్ల అవ్వలేదు. అక్కడ వాటర్, రెయిన్ వాటర్ అనమాట, రెయిన్ వాటర్ని తాగుతున్నాడు. మళ్ళీ అదంతా క్లీన్ చేసాము, బట్ స్టిల్ అస్సలు ఒక పిక్చర్ అంటే ఒక పిక్చర్ కూడా రాలేదు యశ్వితో. ఇంకా ఎంతసేపు కష్టపడి తర్వాత ఇంకా అవే పని కాదు ఇది అని యశ్వి నేను కొన్ని పిక్చర్స్ తీసుకొని ఇంకా అక్కడ నుంచి టెంపుల్కి అయితే బయలుదేరాము. నీ ఫోన్ ఛార్జ్ అవుతుందో చూడు, ఇది కనెక్ట్ చేసి. అవుతుంది. హాయ్ కియానా, హాయ్ కియాన్ష్. నో నో హాయ్ చెప్పవా? ఆ రోజు యాక్చువల్లీ వీక్ డే అనమాట. సో మురళికి వర్క్ ఉండడం వల్ల ఇంకా నేనే డ్రైవ్ చేశాను. డ్రైవ్ ఇంకా ఆల్మోస్ట్ ఇంకా టెంపుల్ దగ్గరకు వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట. మురళి ఏదో ఆఫీస్ కాల్ మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా కియాన్ష్ అయితే స్లీపింగ్. యశ్వి వచ్చి ఇంకా ఎంతసేపులో రీచ్ అవుతామో అని నా బుర్ర తింటూ ఉంది. ఇంకా చూసారు కదా, టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. ఇంకా పార్కింగ్ కోసం అని చూస్తూ ఉన్నాము, దగ్గరగా ఉండే పార్కింగ్. మధ్యాహ్నం మేము టెంపుల్కి వెళ్ళేసరికి 1 o'clock అయిపోయింది. పంతులు అందరూ వెళ్ళిపోతూ ఉన్నారు, బట్ స్టిల్ పూజలు జరుగుతూ ఉన్నాయి. పంతులు ఉన్నారు ఇంకా 2-3. ఇంకా టెంపుల్లోకి ఎంటర్ అవుతూ ఉన్నాము. మీకు కూడా చూపిస్తాను రండి. టెంపుల్ బయట ఇలా ఉంటుంది, ఇదే టెంపుల్. ఇంకా లోపలికి వెళ్దాం పదండి. లోపల వచ్చేసి అన్ని దేవుళ్ళు ఉంటారు ఇక్కడ, మోస్ట్లీ అన్ని టెంపుల్స్లో. మెయిన్గా ఏ టెంపుల్ అయితే నేమ్ ఉంటుందో ఇది బాబా టెంపుల్ కాబట్టి బాబా విగ్రహం పెద్దదిగా మెయిన్గా ఉంటుంది. మిగతా వెంకటేశ్వర స్వామి, శివుడు, గణేశుడు అన్ని దేవుళ్ళని పెడతారనమాట. సేమ్ ఇంకా రాముడు, సీతాదేవి అందరు ఉన్నారు. సో అందరు దేవుళ్ళని ఒకేసారి దర్శించుకోవచ్చు బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి. ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఇంకే ప్రదక్షిణలు చేస్తూ ఉన్నారు. మేము కూడా ప్రదక్షిణ చేసాం. కియాన్ష్ అయితే పిలిచి ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నాడు ఆపకుండా. నీ వెనకాల వస్తున్నా పద, వస్తున్నా నాన్న, వస్తున్నా. చూడు దండం పెట్టు. ఇంకా అయిపోయింది తిరిగేది. దండం పెట్టుకో, దండం పెట్టు, ఇంకా తిరిగేది అయిపోయింది. ఇక్కడ దండం పెట్టు. అక్కడ జేజుకు ఓం చెప్పు. భయపడుతున్నాడు ఎందుకు? పూలు అని చేసుకుంటావు దీంట్లో, ఫ్రూట్స్లో పెట్టు. ఇంకా ఇక్కడ వచ్చేసి నవగ్రహ పూజ జరుగుతుంది, ఒక శాంతి పూజ. ఒక చిన్న స్మాల్ 1 month బేబీ కోసం చేస్తున్నారు ఈ పూజ. అప్పుడే స్టార్ట్ అయిందనమాట, మధ్యాహ్నం టైంలో స్టార్ట్ చేశారు. ఇంకా హోమము, ఇంకా ఒక చిన్న బేబీ బాబు, ఇంకా అది జస్ట్ ఊరికి అలా వీడియో క్లిప్ తీసాను, చూడడానికి చాలా బాగా పెట్టారనమాట. తర్వాత ఇంకా కార్లోకి వచ్చేసాము ప్రసాదం తీసుకొని. ప్రసాదం రవ్వ కేసరి ఇంకా చక్కెర పొంగల్
పెట్టారు. యమ్మీగా ఉండింది. బట్ కియాన్ష్ అయితే లంచ్ టైం కదా, ఆకలికి ఇంకా ఫుల్గా అడిగాడు తినాలని, ఇవ్వమని. ఇంకా వాడికి డైరీ పెట్టకూడదు కాబట్టి ఇంకా మేము పొంగల్ అయితే ఇవ్వలేదు నేను. ఇంకా రవ్వ కేసరిలో పాలు వాడరని ఇంకా కాన్ఫిడెన్స్గా రవ్వ కేసరి కొంచెం ఇస్తే తినేసి సైలెంట్ అయ్యాడు. యశ్వి అయితే అసలు ఏమి తినలేదు. ఇంకా తనకు ఒక బనానా ఇస్తే తను తినేసింది. ఇంకా ఇవాళ మా లంచ్ అయితే ఇదే, ఇంకా లైట్గా లంచ్. ఇంకా ఇక్కడ నుంచి యాక్చువల్లీ మేము జంగిల్ ల్యాండ్ అని ఒక ప్లే ఏరియా, టోటల్ ప్లే ఏరియాకి వెళ్తున్నాము. అక్కడ మనకి $5 టికెట్, వీళ్ళకి $15 అంటే విజిట్ అయిపోయింది. జంగిల్ ల్యాండ్. యశ్వి సూపర్ ఎక్సైటెడ్. $15 పర్ హెడ్. ఇంట్లో వేసుకున్నారు. కోడ్లు ఉన్నాయి, కోడి అక్కడ ఉన్నాయి. అవి చూడలా, రోడ్డు పక్కనే ఉన్నాయి. అదే అలా వదిలేశారు. ఏదైనా బోండా పెడతారు కదా, రోడ్డు కదా ఇది. బేకరీ ఉంది, బార్బరా బేకరీ అనుకున్నాను నేను అది చూసి. ఎక్కడుంది కనిపెట్టేసి, కనిపెడితేనే ఇప్పుడు నేను తీసుకెళ్ళేది. ఓకే, జంగల్ ల్యాండ్, జంగల్ ల్యాండ్. కియాన్ష్, కియాన్ష్ జంగల్ ల్యాండ్కి వెళ్దామా? ఆడుకుంటావా? బొట్టు బాగానే ఉంది. తీసుకుంది పదండి బయట. కిక్కి ఎక్కడికి వచ్చానా? వదిలేయాలంట. No. No, 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 no. Hey, careful, Ashmi. బాబుని కూడా తీసుకెళ్ళి ఇద్దరు కొంచెంసేపు ఇక్కడ ఆడుకొని మళ్ళీ అక్కడికి. జాగ్రత్త, బాబు మీద పడతావు. అక్కడ స్క్రీన్ ఉంది చూడు. Not in the mouth, okay? అయ్యమ్మ పడేస్తున్నావు. షాపింగ్. ఇక్కడ హ్యాండ్ పెట్టు కియాన్ష్. ఇక్కడ హ్యాండ్ పెట్టినాను. ఇక్కడ ఇక్కడ కియాన్ష్ ఇక్కడ హ్యాండ్. Show me your hand. Show me your hand. High five. అచ్చు నీ చేయి చూడు. Go na, nice, super room. Da, come inside. Wow, dance room. Come. అక్కడ చూడాలా? Wow. ఇక్కడ see here. ఇదిగో చూడు. ఇక్కడ ఇక్కడ రా ఇక్కడ. ఇక్కడ ఇక్కడ. దిగేశాడా? బాబు పట్టుకోవాలి. గట్టిగా పట్టుకొని కూర్చోనానా. హార్స్. బాగా కూర్చో, కూర్చో. సిట్ 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 సిట్.
ట్రాప్ అయిపోయావు. ఆడుతున్నావు కదా చక్కగా. అయిపోయింది మా జింగిల్ ల్యాండ్. వీఆర్ గోయింగ్ బ్యాక్ టు హోమ్. అమ్మకు ముద్దు పెట్టు, అమ్మకు ముద్దు పెట్టు. వెళ్దాం. టైర్డ్ అయిపోయావు కదా బేబీ, ఇంకా స్విమ్మింగ్ ఎందుకు, ఇంటికి వెళ్దాం కదా. వీడు చూడు అక్కడే చూస్తున్నాడు మురళి. అయ్యో అంట. Now we are going to Quality Ice Creams in Malvand. వెనీలానా? ఇంకా వేరే వేరే ఫ్లేవర్స్ ఉన్నాయి చూడు. ఇక్కడ చదువు. బ్లాక్ కరెంట్, బటర్ స్కాచ్. ఇక్కడ మేము మలై కుల్ఫీ అండ్ సీతాఫల్ ఫ్లేవర్ 2 scoops ఐస్ క్రీమ్ అండ్ ఇంకా గులాబ్ జామ్ మిక్స్డ్ అనమాట. అది గులాబ్ జామ్ ఐస్ క్రీమ్ తీసుకున్నాం మేము. అదే తను అక్కడ చేస్తూ ఉంది. గులాబ్ జామ్ మైక్రోవేవ్ చేసి దాన్ని మిక్స్ చేస్తుంది. కావాలి వేడి వేడి గులాబ్ జామ్లో చల్ల చల్ల ఐస్ క్రీమ్, మలై కుల్ఫీ అండ్ సీతాఫల్. బుడ్డగాడు డైరీ ఫ్రీ తినాలి, సో నో ఐస్ క్రీమ్ అవైలబుల్ దేర్. సో బుడ్డోడికి ఒక ఏమి ఇచ్చాం బేబీ? కోన్. ఈ బుడ్డదానికి ఐస్ క్రీమ్, యమ్మీ ఐస్ క్రీమ్, యమ్మీ ఐస్ క్రీమ్. మిల్క్ ఎగ్ ఐస్ క్రీమ్ కదా, షుగర్ కూడా. అవును, యశ్వికి ఫ్లేవర్ నచ్చలేదు. బుడ్డగాడు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఇది టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. టూ మచ్ స్వీట్. కికి బనానా తింటావా? బనానా నో, అది ఇచ్చేనా? బనానా ఇస్తాను ఇవ్వడంట. ప్లీజ్ నాన్న. ఇషమ్మ నచ్చిందా? గులాబ్ జామ్ బేబీ. జంగల్ ల్యాండ్ నచ్చిందా? క్యాష్ ఎంజాయ్ చేస్తావా? ఫుల్గా ఆడుకున్నారు, సూపర్గా ఎంజాయ్ చేశారు.